ఒక జైత్ర యాత్ర గురించి చెప్పదలుచుకున్నాను ఈరోజు నేను. ఆయన ఎవరు కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే మనకు గుర్తొచ్చేది మన టాలీవుడ్. ఆ పర్టికులర్ టాలీవుడ్ నుంచి ఎంతోమంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ కోణలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుంటారు. ఎన్టీఆర్ని తీసుకున్నా సరే, ఎన్టీఆర్ తర్వాత చిరంజీవిని తీసుకున్నా సరే, అలా పలుమార్లు చాలామంది వాళ్ళ యొక్క ప్రయత్నం చేశారు. జనసేన యొక్క నాయకుడుగా పవన్ కళ్యాణ్ కూడా 2014లో తన యొక్క పార్టీని ముందు పెట్టి 2014 నుంచి 2019 వరకు తన యొక్క ప్రయాణాన్ని ముందుకు నడిపాడు జనసేన పార్టీ అని చెప్పేసి. వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి అని పార్టీ పెట్టినప్పటికి కూడా అది నిలకడగా లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో మర్జ్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా మొండి వైఖరితోని ఎలా అయినా ప్రజలకి న్యాయం చేయాలి, కరప్షన్ లేని సమాజాన్ని నిర్మించాలి అండ్ మతాల కోసం కొట్లాడుకునేటటువంటి సమాజాన్ని ఉండకూడదు అని చెప్పేసి జనసేన పార్టీని 2014లో నెలకొల్పారు. కానీ 2019 ఎలక్షన్లో తన యొక్క సీటునే గెలవలేకపోయారు. అందరూ నవ్వారు కూడా అని. నువ్వేమైతావయ్యా అని చెప్పేసి అని అన్నారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ తన యొక్క మొండి వైఖరితోని 2019 నుంచి 2020, 21, 22 కిడ్నీ ఇష్యూ ఏదైతే శ్రీకాకుళంలో జరిగిందో దాన్ని ముందుకెళ్ళి ఎంతోమంది డాక్టర్ల సహాయం తీసుకొని తను సొంతంగా తన డబ్బులతోని ఎంతోమంది ట్రీట్మెంట్ ఇప్పించి ముందుకు నడుస్తూనే ఉన్నాడు. అలా 2023లో వినూత్న రూపకంగా వరాహి అనే ఒక బండితోని ముందుకొచ్చి తన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఈ వరాహి వచ్చిందో అప్పుడే వైసీపీ భయాందోళనలకి గురైంది. ఆ భయాందోళనలో ఎక్కడికి ముందుకెళ్లాలన్న పరీక్షలో 2023లో వరాహి యాత్రతోని తన యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టి ఎలా అయినా సరే ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయాలి, కరప్షన్ లేనటువంటి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని టీడీపీతోని బీజేపీతోని కూటమిని స్టార్ట్ చేసి ఒక చాలా పెద్ద విజయాన్ని తెచ్చుకున్నాడు మన పవన్ కళ్యాణ్. సో ఈ విజయం పొందడానికి గల కారణాలు ఏంటో చెప్తాను. మొట్టమొదటి కారణం ఏంటంటే ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రం అని చెప్పేసి టీడీపీ జనసేన పార్టీ చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయారు. రెండోది అభివృద్ధి ఎలాంటి జరగట్లేదు, అన్ని ఫ్రీబీసే ఇస్తున్నారని చెప్పేసి ప్రజలకి అర్థమయ్యేలా చెప్పారు. మూడోది విద్యా వ్యవస్థ అనేది మొత్తానికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థ అనేది చచ్చుపడిపోయిందని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళింది. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజల్లోకి దానికి విరుద్ధంగా ముందుకు తీసుకెళ్ళిపోయారు. ముఖ్యంగా 66 ఎమ్మెల్యే సీట్లను మార్చడం వల్ల ఇవన్నీ కారణాల చేత జనసేన పార్టీ ముందుకెళ్ళింది, టీడీపీ పార్టీ ముందుకెళ్ళింది, కానీ వైసీపీ పార్టీ ముందుకెళ్ళలేకపోయింది అన్నమాట. ఈ పర్టికులర్ కోణంలో నేనేం చెప్పదలుచుకున్నానంటే 2019లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడిపోయానని వెనికి తిరుగుంటే 2024లో ఇంత మహా అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలిగేవాడా? ఏం నేర్చుకోవచ్చు మనం? కన్సిస్టెన్సీ, మొండితనంతోని పట్టుదలతో ఎప్పుడైతే మనం నమ్మి ముందుకెళ్తామో ఖచ్చితంగా మనం విజయం సాధించగలమని చెప్పేసి ఈ పర్టికులర్ విజయం ద్వారా మనకు తెలుస్తుంది. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ పర్టికులర్ విజయం ద్వారా ఇంకా మంచి గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు ఈ కూటమిలో అని చెప్పేసి నమ్ముతూ ముందు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, మన ఆంధ్రప్రదేశ్ని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ పర్టికులర్ ప్రభుత్వం ప్రజల ఆశయాల కోసం పనిచేయాలని నమ్ముతూ జై హింద్.